జైలుకు వెళ్తే సీఎంలవుతారన్న కాన్సెప్ట్‌కి ఇప్పుడు ఎదురుగాలి వీస్తోంది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కూడా జైలుకు వెళ్తే సీఎంలవుతారు అంటూ సోషల్ మీడియాలో ఒక ప్రచారం నడిచింది. జగన్ తండ్రి వైఎస్ఆర్ చనిపోయాక జగన్ మీద కాంగ్రెస్ ఎన్నో కేసులు పెట్టి జైల్లో పెట్టించింది. ఆ కోపంతో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసిన జగన్ వైసీపీ పార్టీ పెట్టి జైలు జీవితం అనుభవించి పాదయాత్రలు చేసి సీఎం అయ్యాడు. తర్వాత జగన్ అధికారం నుంచి దిగిపోయే సమయంలో చంద్రబాబును జైల్లో పెట్టించారు అన్న ఆరోపణ ఎదుర్కొన్నారు. అయితే చంద్రబాబు జైలుకు వెళ్లి వచ్చాక మళ్లీ సీఎం అయ్యారు. అలాగే జార్ఖండ్లో హేమంత్ సోరెన్ కూడా జైలుకు వెళ్లొచ్చాకే కింగ్ అయ్యాడు. అయితే ఇదే కాన్సెప్ట్ ని ఫాలో కావాలని కేటీఆర్, హరీష్ రావు, కవిత ఉవ్విళ్లూరారు. నేను జైలుకు పోతాను అంటే నేను జైలుకు పోతాను అన్నారు. అలా లిక్కర్ స్కామ్లో వీళ్లకంటే ముందు కవిత తీహార్ జైలుకు వెళ్లొచ్చింది. ఆమె జైలు నుంచి బయటకొచ్చాక ఇక కవిత నెక్స్ట్ ఎన్నికలకు సీఎం అన్న కామెంట్స్ వైరల్ అయ్యాయి. అలాగే ఆప్ నేత కేజ్రీవాల్ కూడా జైలుకు వెళ్లి వచ్చారు. దాంతో ఇక ఇప్పుడు కూడా ఢిల్లీలో హ్యాట్రిక్ కొట్టి సీఎం కావాలని అనుకున్నారు. కానీ బోల్తా కొట్టింది బుల్బుల్ పిట్ట. చంద్రబాబు జగన్ ఫార్ములా వాళ్లకు సెట్ అయినంతగా ఎవరికీ సెట్ కాలేదు. కేజ్రీవాల్ విషయంలో కూడా నెగిటివ్ అయింది. లిక్కర్ స్కామ్ అనేది కేంద్రం కుట్ర అని ఆప్, కేజ్రీవాల్, మిగతా నేతలు ఎంత ప్రచారం చేసినా ఢిల్లీ ప్రజలు దాన్ని నమ్మలేదన్న విషయాన్ని వాళ్లు వేసిన ఓట్లను చూస్తేనే ఇప్పుడు క్లియర్గా అర్థమైపోయింది. ఢిల్లీ లిక్కర్ కేసులో జైలుకు వెళ్లిన ఆప్ టాప్ లీడర్లు ముగ్గురు ఓడిపోయారు. ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్, సిసోడియా, సత్యేంద్ర జైన్ జైలుకు వెళ్లారు. ముగ్గురు ఓడిపోయారు. అంటే ఢిల్లీ ప్రజలు ఆప్ నేతలను ఎంత సొంతవాళ్లుగా భావించారు అంటే ఆప్ నేతలు జైలుకు వెళ్లడం అంటే తామే జైలుకు వెళ్లిన భావనలో ఉన్నారు. అంటే తమ నమ్మకాన్ని, తాము వేసిన ఓట్లను, తమ మనోభావాల్ని, తాము ఆప్ నేతల మీద పెంచుకున్న గౌరవాన్ని ఇలా మంటగలిపేశారు అన్న కోపంతోనే వాళ్లు ఆప్కి సరైన బుద్ధి చెప్పాలనుకున్నారు అన్న పాయింట్ ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. అంటే ప్రజలకు కావాల్సింది ఏంటో ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలు రుజువు చేశాయి. మిగతా రాష్ట్రాల సీఎంలు కూడా ఈ ఢిల్లీ ఎన్నికలను ఉదాహరణగా తీసుకుని పనిచేయకపోతే భవిష్యత్తులో ఓటమి పాలు కాక తప్పదన్నది తెలుస్తోంది.